నమస్తే, వెల్కమ్ టు K6 నేను సునీల్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడిచిన 10 సంవత్సరాలలో అలాగే నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గ్రామీణ స్థాయిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, అలాగే గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా దేశంలో ఏ గవర్నమెంట్ కోసం రావడానికి కూడా ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నారు. అలాగే ఏ గవర్నమెంట్ వస్తే కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు జరుగుతుంది అన్న విషయాలను ప్రజానడి కార్యక్రమం ద్వారా K6 ప్రేక్షకుల ముందు ఉంచడం జరిగింది. అందులో భాగంగానే కూడా నేడు జకరాన్పల్లి మండలంలోని తొలికొండ బ్రాహ్మణపల్లి గ్రామాలలో ఈ కార్యక్రమం చిత్రీకరణ కోసం రావడం జరిగింది. అలాగే గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం కోసం కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, దేశంలో ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది అన్న విషయాలను కూడా ఈ గ్రామంలో ప్రజల నోటి మాటల ద్వారానే కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు సంపంగిరాజ్ అన్నట్టు. ఏం చేస్తారు? మేము వ్యవసాయం పని చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఒక 4 ఎకరాలు ఉంటుంది. అంటే వాస్తవంగా మనలో ఏమేమి పంటలు పండిస్తారు? అంటే పసుపు కానీ, టమాటా కానీ, జొన్న పొలం. ఈ సంవత్సరం ఎట్లుంది పసుపు ధర? పసుపు చాలా మంచిగా ఉన్నాయి సార్ రేటు. అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల ఏదో వస్తే బాగుంటుంది ఏ గవర్నమెంట్ దేశంలో? దాని గురించి అంటే మనకు అంటే ఏ పార్టీ అంటే కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, రెండు గవర్నమెంట్లో ఏదో వస్తే మళ్ళీ బాగుంటుంది? చెప్పలేను సార్, ఎందుకంటే అది ఎలక్షన్ ప్రజలు ఏ నిర్ణయం చేసుకుంటారో అదే. మీ మద్దతు దేనికి? అంటే ఎవరు బాగా చేసారు అనుకుంటున్నారు, చేస్తారనుకుంటున్నారు? రాష్ట్రంలో అయితే బీజేపీ ఉంటేనే. ఓకే, అదే 10 సంవత్సరాలు ఆల్రెడీ చేసారు కదా. వాళ్ళు చెప్పలేదు సార్, ఎందుకంటే అక్కడ వాస్తవంగా బీజేపీ ఉంటేనే మన రాష్ట్రానికి అంతా విదేశాలలో కూడా చాలా బాగా చేస్తుంది. ఒక మా పిల్లలు బయట పోయినారు అనుకో, వాళ్ళకి ఎంతమంది ఎంత 5,000 6,000 జీతాలు ఉండే మేము పోయినప్పుడు. ఇప్పుడు దాదాపు 30,000 జీతాలు ఉన్నాయి, అది లేబర్ పని చేసిన వాళ్ళకి. నమస్తే, నా పేరు రాజమల్లు. వ్యవసాయం చేస్తున్నా, కాకపోతే రిటైర్మెంట్ వ్యవసాయం నా ఇది ఇప్పుడు. వాస్తవంగా విలేజ్లో ఎట్లా డెవలప్మెంట్ అయింది, ఏం పనులు పెండింగ్ ఉన్నాయి? పనులు ఒక సీసీ రోడ్డు పనులు బాగా పెండింగ్ ఉన్నాయి మా విలేజ్, మా గ్రామానికి మట్టుకైతే వచ్చాయి, కానీ ఇంకా సీసీ రోడ్లు ఒకటి బాగా ఇబ్బంది ఉన్నది. పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి అంటే ఏది డెవలప్మెంట్ చేస్తుంది అనుకుంటున్నారు? పోయిన గవర్నమెంట్ చేసింది, కానీ ఈ గవర్నమెంట్ వచ్చి కొన్ని రోజులైంది, ఇక మాటలు నడుస్తున్నాయి, కానీ అంటే ఇప్పటిదాకా అయితే ఫండ్స్ ఏం రాలేదు. మొన్న ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు ఇచ్చిర్రు, అవి ఆనాడైనా ఇచ్చిర్రు ఈనాడైనా ఇచ్చిర్రు, కానీ డెవలప్మెంట్ చేయలేదు అనడానికి ఇంకా దానికి టైం అయితే రాలేదు నా ఉద్దేశం ప్రకారం. దేశంలో ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది మొదటి? దేశంలో సెక్యులరిజం అనే పార్టీతో వస్తే బాగుంటుందని నా ఆలోచన. స్వతహాగా నేను కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి దశ నుంచి, తర్వాత నేను కాంగ్రెస్లోనే ఉండింటిని. కాంగ్రెస్ నాయకత్వం లోపించేట్ల నేను బీఆర్ఎస్లోకి వెళ్ళాను గత 10 ఏళ్ళ. ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతు పరంగా, నా వృత్తిపరంగా మాత్రము కాంగ్రెస్ చేయలేదు, టీడీపీ చేయలేదు, బీజేపీ చేయలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే రైతుల పరంగా బాగా మేలు చేసింది. సరే అనుకోని పరిస్థితులలో ఏ గవర్నమెంట్ అని తప్పులు చేస్తుంది, తక్కువనో ఎక్కువనో ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ తప్పు చేసి పట్టుకుని ఓడిపోయిందని నేనైతే అనుకుంటున్నా కొంచెం. కాకపోతే రైతు పరంగా మట్టుకు బీఆర్ఎస్ఏ ఇప్పటిదాకా చేసింది. ఒకప్పుడు రామారావు చేసిపోయిందంటే అప్పుడు నేను రామారావుకి సపోర్ట్, అంటే నేను ఆ పార్టీ లేకున్నా రైతు పరంగా ఆలోచిస్తే రామారావు చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి ఎక్కువ చేసిండు అనుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కువ చేసింది రైతుల పరంగా మట్టుకు. ఇక వేరే రంగాలలో అయితే పెద్ద అవగాహన లేదు, కానీ రైతు పరంగా నేను ఇన్ని 45 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఈ ముగ్గురు నాయకులే మాకు మంచిగా చేశారు. అంటే గవర్నమెంట్ ఏదున్నా నాయకత్వం వహించిన నాయకులే చేసిందని నాలాంటి వాడిని గుర్తించుకుంటాను నేనైతే. నమస్తే, సంజీవ్ గౌడ్. ఏం చేస్తారు? నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ప్లస్ బిజినెస్. ఓకే, అంటే ఇప్పుడు దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మద్దతు? ప్రజెంట్ అయితే నరేంద్ర మోడీ నాయకత్వమే బాగుంటుంది. ఎప్పుడైనా నరేంద్ర మోడీ నాయకత్వం, బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంటే బాగుంటుందని చెప్పేసి నేను అనడం లేదు, ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏదున్నా సరే, కానీ సెంట్రల్ మన కేంద్రంలో మాత్రం నరేంద్ర మోడీ నాయకత్వమే కావాలని కోరుకుంటున్నారు. దేశంలో 10 సంవత్సరాలు పాలించారు కదా, మళ్ళీ జనాలు పట్టం కడతారు. అవును, 10 సంవత్సరాలు పాలించడానికి మచ్చలేని నాయకత్వం ఉంది కాబట్టి ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు. ఒకటి. రెండవది ఇంకోటి ఏంటంటే ఆయన చేసే ప్రతి ఒక్క పథకాలు కానీ
ప్రతి ఒక్క పని కానీ ఒక పద్ధతి ప్రకారం ప్రతి కింది స్థాయి ఉన్న బీద పరిస్థితులు ఉన్న సభ్యులకు కూడా ఆ పథకాలను చేరవేయడం జరుగుతున్నది. కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వం అంటే ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ నరేంద్ర మోడీకి ఓటేయడానికి మొగ్గు చూపుతున్నారు. స్థానికంగా ఉన్న నాయకులని జనాలు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పాను. స్థానికంగా ఉన్న నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్ళకి నాయకుడు అంటే నచ్చడం లేదు అంతే. నాయకుడు ఏసే ఇక్కడ ఉన్నాడు ప్రజెంట్ నిజామాబాద్ ధర్మపురి అరవింద్, ఇక్కడున్న జీవన్ రెడ్డి, ఇక్కడున్న బాలరెడ్డి గోవర్ధన్. ఈ ముగ్గురు అభ్యర్థులలో ఏమన్నా అవినీతి రహిత పాలన ఉన్నదంటే ధర్మపురి అరవింద్ ఒక్కడే. ఒకటి ప్రతి ఒక్క నాయకుడు ఉన్నాడు. ఇప్పుడున్న తీసుకున్నాను జగిత్యాల జీవన్ రెడ్డి, ఆయన ఆ నుంచి ఇక్కడికి రాడు, మా ప్రజలకేం పనిచేయడు. ఒకటి. రెండవది ధర్మపురి అరవింద్, ఇక్కడ ఉన్న లోక్సభ ఎన్నికల్లో 5 సంవత్సరాలు పాలించిండు. 5 సంవత్సరాలు పాలించిన తరుణంలో ఆయనకు 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఆయనకు ఇది అవ్వడం జరిగింది. ఇంకోటి ఆయన ఈ 6 ఆర్ఓబీలను ఓపెనింగ్ చేసిండు ఆయన ద్వారా. ఒకటి. రెండవది ఎంతోమంది కార్యకర్తలను సహాయ నిధి కింద ఇవ్వడం జరిగింది ధర్మపురి అరవింద్. కాబట్టి ఆయన ఇంకా చేస్తాడు. ముఖ్యంగా రైతులకు పసుపు బోర్డు అనే దాని మీదనే ఉండే దానిని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే మన నిజామాబాద్ గడ్డ మీద ఇవ్వడం జరిగింది. ఆ పసుపు బోర్డు ఎక్కడ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అడగడం జరిగింది. అక్కడి నుంచి ఒక నరేంద్ర మోడీ చెప్పిండు కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర నాయకులు అడిగినా కానీ రైతులే అడగడం లేదు, కానీ వేరే నాయకులు అడగడం జరుగుతున్నది. రైతులకు తెలుసు పసుపు బోర్డు వచ్చింది. గత 20 సంవత్సరాల నుంచి రాని పసుపుకు రేటు ఈరోజు 20,000 వలుకుతున్నాయంటే దానికి కారణం ధర్మపురి అరవింద్. కాబట్టి ఖచ్చితంగా ధర్మపురి అరవింద్కే ఓటేస్తారు. నరేంద్ర మోడీ నాయకత్వమే మళ్ళీసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. నమస్తే, గంగా మల్లయ్య యాదవ్. ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తా. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఉన్నది తుడమంతా 4-5 ఎకరాలు ఉన్నది. ఓకే. అంటే ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ మద్దతు ఎవరికి? మా మద్దతు ఫుల్ బీజేపీకి ఉంటుంది. ఎందుకోసం అంటే ప్రపంచ దేశంలో కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక భారతదేశంని అగ్రగాని 4వ స్థానంలో నిలబెట్టినట్టే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇది జరిగింది. ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. వ్యాక్సిన్ కూడా అన్ని దేశాలకు సరఫరా చేసింది నరేంద్ర మోడీ. ప్రపంచ దేశాలన్నీ కూడా, ఈ ఒక్క దేశమే కాదు భారతదేశాన్ని కాపాడిండు, ఇటు ప్రపంచ దేశాలన్నీ కూడా అగ్రగామి దేశాలు కూడా అన్నీ కాపాడిండు నరేంద్ర మోడీ. కాబట్టి నరేంద్ర మోడీకి గట్టిగా సపోర్ట్ చేసి మరొకసారి ప్రధానమంత్రి చేయాలని కూడా మా ఉద్దేశంగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా బీజేపీ రూలింగ్ పార్టీ కూడా అవుతుందని చెప్తున్నాం. నమస్తే అన్న, జకుల మహేష్ నా పేరు. ఏం చేస్తుంటారు? వ్యవసాయదారు. విలేజ్లో ఏం డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు? విలేజ్లో డెవలప్ అవ్వాలంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏం చేయలేదు. నా ఓటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ధర్మపురి అరవింద్ గారికి. ఎందుకంటే మా ఊళ్ళో ఈ రోడ్డు పడ్డది, డబుల్ రోడ్డు. దానికి కారణం బీజేపీ. ఇంకోటి ప్రపంచ పాకిస్తాన్ నుంచి అయినా చైనా నుంచి అయినా కాపాడుతున్నా అంటే అది నరేంద్ర మోడీ. మన ఆర్థిక అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంది నరేంద్ర మోడీ. అందుకని నా ఓటు నరేంద్ర మోడీకే వస్తారు. 10 సంవత్సరాలు అంటే గతంలో కూడా బీఆర్ఎస్ చేంజ్ కావాలని కోరుకున్నారు. అట్లా దేశంలో జరగదంటారు? అసలు జరగదు. నరేంద్ర మోడీ ఎందుకంటే నరేంద్ర మోడీ మంచిగా పరిపాలిస్తుండు. ఒక అవినీతి మచ్చ లేకుండా కూడా పరిపాలిస్తుండు. కాబట్టి నరేంద్ర మోడీ గెలుస్తారు మళ్ళీ. నమస్తే. ఏం పేరు? మల్లేష్. ఏం చేస్తారు? వ్యవసాయం పని. ఓకే. అంటే ఇప్పుడు మన దగ్గర ఏ పంట మంచి లాభాల పంట ఏవి వేస్తారు? ఇప్పుడు వరి, మక్క, జొన్న, పసుపు ఇవి వేస్తాం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాకు 5 ఎకరాలు ఉన్నాయి. వాస్తవం దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఎవరికి మీ మద్దతు? మోడీ సార్. ఎందుకు? సెంటర్లో అదే మంచిగా ఉంటుందని అదికే మద్దతు చేస్తాం. 10 సంవత్సరాలు చేసారు కదా, చేసినా కానీ అదే ఉండాలని చేస్తాం. అంటే ఏం డెవలప్మెంట్ అయితే అనుకుంటున్నాం? ఇక అన్నిటికీ మంచిగానే ఉంటుంది, సార్. నమస్తే. నమస్తే, నా పేరు శంకర్. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాను.
ఇప్పుడు దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే మంచిగా ఉంటుంది? మోడీ మంచిగానే పనిచేస్తున్నాడు, అట్లని కాదు కానీ కాకపోతే మా గ్రామాలకు వచ్చే వరకు అవి ఫలితాలు అందకుండా కొన్ని సంవత్సరాలు పడుతున్నాయి. ఎందుకంటే కరెక్ట్ టైంకు ఎరువులు కానీ ఈ సమస్యలన్నీ కొన్ని మాకు ఇబ్బందులు అయితే అవుతున్నాయి. అంటే సెంటర్లో మోడీ ప్రభుత్వం మంచిగా చేస్తుంది, అది తప్పని మనం కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకైతే మొత్తం నీళ్లకు అన్నిటికీ ఇబ్బంది అయితే చేస్తుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము ఏం చేసింది, ఎంత అప్పు చేసింది అది తర్వాత విషయం. వ్యవసాయదారులకైతే మంచిది చేసింది కేసీఆర్ గవర్నమెంట్. నీళ్ళకు కానీ కరెంటుకి కానీ ఇప్పుడు బాగా ఇబ్బంది ఉంది మాకు. నా పేరు జయగంగారం. నేను సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని. ప్రస్తుతం చేపల మార్కెట్కి వచ్చినాను. ఈ విలేజ్ల డెవలప్మెంట్ ఏం కావాలనుకుంటున్నా నాటి గవర్నమెంట్కి నేటి గవర్నమెంట్కి ఎవరు చేస్తారు? నాటి గవర్నమెంట్కు నేటి గవర్నమెంట్కు చాలా తేడా ఉంది. వాళ్ళు 9.5 సంవత్సరాలు చేసి ఏ చిన్న పని కూడా కంప్లీట్ చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి 15 లక్షల ఫండ్ తీసుకొచ్చి 2 కాలనీలకు సీసీ రోడ్లు పోయించడం జరిగింది. అది భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఒక నెల రోజుల వ్యవధిలోనే ఫండ్స్ తీసుకొచ్చి సీసీ రోడ్లు పోయించడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇంతకుముందు ఈ పాత మినీ ట్యాంకులే ఉన్నాయి. కానీ అప్పటి టీడీపీ గవర్నమెంట్ చేసిన పనులే ఉన్నాయి. కానీ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏమి లేదని నేను చెప్పక తప్పదు. దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? దేశంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. పార్టీ మార్పు రావాల. మార్పు రాష్ట్రంలో ఎలా మార్పు వచ్చిందో దేశంలో ఒకసారి మార్పు వస్తే అన్ని కార్పొరేట్ సంస్థలు కానీ మరి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇవన్నీ రూపుమాపే కార్యక్రమం కాంగ్రెస్ తీసుకుంటుంది. ఈ మోడీ గవర్నమెంట్ ఏంటంటే కార్పొరేట్ సంస్థలను కట్టకపెట్టడానికే ప్రయత్నిస్తుంది. కాబట్టి మరి గవర్నమెంట్ సంస్థలనేమి డెవలప్ చేయడం లేదు. सलीम धंधा अच्छा चल रहा, रेट बहुत कम है. अभी देश में कौन सा गवर्नमेंट तो अच्छा रहेगा? कांग्रेस आया तो अच्छा है, हमारा चमड़े का रेट बढ़ता वो बढ़ता. नहीं क्या कांग्रेस नहीं रहने से बहुत परेशानी हो रहा हमको. सब नहीं क्या कंपनी बंद होगा और नहीं क्या फैक्ट्री बंद होगा चमड़े के लिए. चमड़ा नहीं क्या लाखों रुपये नुकसान हो रहा. 100 रुपये में भी एक चमड़ा रहा तो आराम को 5,000 रुपये जमा होता. हमारे घर में कुछ सिस्टर का शादी विधि रहा तो वो निकल जाता साल में, छोटा मोटा प्रोग्राम निकल जाता. यहाँ रेट बहुत कमती है. होलसेल धंधा अच्छा चलता पर रेट बहुत कमती है. मार्केट में माल बहुत महंगा है. दूसरी जगह यहाँ 200 का फ़र्क है केजी के पीछे. और अपन क्वालिटी अच्छा यूज़ करते, माल अच्छा लाते. आपका मदद वही सर, अब कुछ नहीं क्या कांग्रेस बिंग्रेस आया, कुछ रेट बढ़ा, गाँव वाला कुछ सपोर्ट वो करा तो अच्छा है. महाराष्ट्र से नांदेड़ से जीने के लिए आए यहाँ. ఏం చేస్తారు? వ్యవసాయం అని చెప్తారు. అంటే ఎట్లున్నది ఇప్పుడు ప్రజెంట్ నా రైతులకు? బీజేపీ ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ ఖచ్చితం. ఎందుకంటున్నావు అట్లా? 10 సంవత్సరాలు చేసిరు. 10 సంవత్సరాలు మళ్ళీ ఇండియాలో ఆయన రావాలి. ఎందుకోసం అంటారు? మంచిగా మన మోడీ నంబర్ 1 మోడీ లీడర్ ప్రధానమంత్రి. ఓకే. ఇప్పుడు ఆయన వచ్చి నుంచి మనకు పైసలు అన్నది ఏందన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ 70 సంవత్సరాలు చేసింది. మనకి మాకు ఏం బిజెపి అనుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం మనకు బాగుపడుతున్నాం అంతేనా? ఓకే. వాళ్ళు ఇచ్చిండ్రు, ఇచ్చిండా ఎవడన్నా? ఇన్ని ఇండ్లు ఇచ్చిండా? ఇప్పటికి లేవు పిల్లెట్లు. అది ఏంది లేని వాళ్ళకు. ఆమెదే పునాది. అవుట్ ఆఫ్ రోల్ వేసింది ఆమెనే, ఇందిరాగాంధీ. ఓకే. జమాన్లా ఏది ఇప్పుడు ఏది చేసింది ఏది లేదు. ఇప్పుడు సెంటర్ లేదు. ఏ గవర్నమెంట్ ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటా? కాంగ్రెసే, అదే రావాలా. చాయ్ అమ్ముకునే బతుకుడు కాలకట్టం మీద ఇంకేముంది. ఎట్లా నడుస్తుంది దందా? ఇంత పొట్ట బట్టసి ఇప్పుడు కట్టగా అంతే. ఏమున్నది, ఇల్లు పోదిచ్చేది లేదు, ఇల్లు కట్టేది లేదు, భూమి కొనేది లేదు, ఏం లేదు. చిన్నప్పుడే చచ్చిపోయిండు మా ఆయన. మా బుజ్జి కుట్టంగా సరిపోయింది. ఇంత చాయలు వేడి ఇంత లగ్గం చేసుకున్నా, బాకీ వేసుకున్నా,
భూమి లేదు, జాగలేదు, ఇల్లు లేదు, ఉండతందుకు కూడా ఇల్లు లేదు, ఇంట్లోనే ఉంటున్నా. అంటే ఏ గవర్నమెంట్ అయితే మీకు సౌలతులు అయితే అనుకుంటారు? ఏ గవర్నమెంట్ ఏం చేసిందో నాకు తెలియదు అంతా పూర్తా. అప్పుడైతే ఇందిరమ్మ పథకంలో అయితే మెలి వేసింది అన్నారు, దేశాలు పుట్టించింది అన్నారు, కానీ ఇక ఇప్పుడైతే ఇక ఉండాలన్నట్లు ఇది ఉండాలా అది ఉండాలా, రెండు ఉండాలా. ఎందుకంటే మధ్యలో సెంట్రల్లో కాంగ్రెస్ ఉండాలా, పువ్వు గుర్తు ఉండాలా, రెండు ఉండాలి. ఇంకేంది మోడీ అయితే మాకు ఏం రూపాయి రాలేవు, మాకు భూమి లేదు, జాగలేదు, ఏం లేదు, ఆధారం ఏం లేదు, ఇదే ఓటలి ఏం లేదు. నమస్కారం. పి మాణిక్యం, బ్రాహ్మణపల్లి. ఏం చేస్తారు? నేను డీలర్ను, రేషన్ డీలర్. అంటే ఎట్లా నడుస్తున్నది రేషన్ డీలర్లకు మీ సమస్యలు? రేషన్ డీలర్ల సమస్య అయితే ఇప్పుడు 4 నెలల ఏమి లేదు. కమిషన్ ఇచ్చే కమిషన్ కూడా సరిగ్గా ఇస్తలేరు. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎంత వస్తుంది, ఎంత రావాలనుకుంటున్నారు? కనీసం ఈరోజు బతకాలంటే, మనిషి బతకాలంటే 30,000 కనీసం సారీలాగా ఇవ్వాలి కమిషన్. కానీ ఒక 5-6 వేలు కూడా వస్తలేవు. మళ్ళీ కోట పెద్దగా ఉంటేనే ఎక్కువ వస్తాయి. కోట తక్కువ ఉన్నోడికైతే సరే బతకకుండా ఉన్నది. చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. మా సమస్యల గురించి అయితేనేమి, మరి మారుమూల పల్లెలకు వెళ్ళి కేక్6 పనిచేస్తున్నదంటే చాలా ధన్యవాదాలు. ఈ మారుమూల ఉన్నటువంటి తొర్లికొండ గ్రామానికి వచ్చి కూడా అందరి వయసు తీసుకుంటూ వాళ్ళు శ్రమపడుతున్న విధానాన్ని బట్టి చూస్తే వాళ్ళకు కూడా, మరి జర్నలిస్టులకు ఈరోజు మన తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే చాలా ఘోరంగా ఉంది. వాళ్ళను కూడా ఈ రాజకీయ నాయకులు రాబందుల్లాగా పీక్క తింటున్నారు. చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. మరి తెలంగాణ కొరకు మేము కూడా పోరాటం చేసినాం. మరియు రోడ్డు మీద మా యొక్క మోకాళ్ళు కూడా కొట్టి దెబ్బలతోని మాకు విరుగొట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. విలేకరులు K6 కానీ ఈ రంగంలో ఎంతో పనిచేసి చాలా శ్రమలకు వచ్చిండ్రు. వాళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చింది ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి కూడా వాళ్ళకు కూడా ఈరోజు రోడ్లో పడేసింది. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిజాన్ని ఆదుకొని వాళ్ళని హింసించకుండా, వాళ్ళను కఠిన పరీక్షలు వాళ్ళు ఎదుర్కొనకుండా వారి భార్య పిల్లలతో హాయిగా బతికేటట్టు ఈరోజు ఆలోచించవలసిన అవసరం ఈ రాజకీయ నాయకులకు ఉందని నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఈ యొక్క పరిస్థితులు చూసినట్టయితే తెలంగాణ వచ్చింది కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అని ఉంది. ఏమీ లాభం లేదు. మరి తెలంగాణ కొరకు ఎంతోమంది ఈ ఉన్నటువంటి నాయకులు పోరాటం చేసి సాధించుకున్నారు, కానీ ఏమీ లాభం లేదు. చూసినట్టయితే ఈ 9 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఏమీ లేదు. మరియు ఎంతో జనగల్లాగా మనుషుల రక్తాన్ని పీడించి తాగింది కానీ ఏమీ చేయలేదు. మరి చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. మరియు ఇంకో ప్రభుత్వం ఎన్నుకుందాం, మరి కాంగ్రెస్ని ఎన్నుకుందామని ప్రజలు ఆలోచించారు. కాంగ్రెస్ ఎన్నుకున్నా కానీ మరి ఎక్కడ చేసిన గొంగడి ఎక్కడనే ఉంది. చాలా క్లిష్టమైన సమస్యలు. మరియు నిరుద్యోగ సమస్య చూడండి ఈరోజు ఎంత ఘోరంగా ఉందో. మరి ఫ్యాక్టరీల్లో కార్మికులు బయలుదేరినట్టు ప్రతిసారి మన యొక్క ఎంతో విద్యార్థులు బయటకు వస్తున్నారు మంచి మంచి కాలేజీల నుంచి. వాళ్ళు ఈరోజు తన కన్న తల్లి పుస్తక తాడు అమ్మి వాళ్ళని చదివిస్తున్న రోజులు ఉన్నాయి. దయచేసి ఆలోచించండి, వాళ్ళ పరిస్థితులు చూడండి. దయచేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించండి. దయచేసి మీకు పాదాలు బక్కి మేము నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆ బాధతో ఆవేదనతో ఎవరో చెప్పింది కాదు. ఈ సమాజంలో ఉన్న పరిస్థితులను చూసి ఈ విలేకరుల ముందు K6 ముందు నా ఆవేదనను వెల్లబోసుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వం దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? దేశంలో ఏ గవర్నమెంట్ కాదు, పేదవాని గవర్నమెంట్ రావాలి. ఈ మన యొక్క మూతి పనులు ఊసగొట్టుకున్నదలిగి ఏ రై అయితేనేమయ్యా, మరి ఏ ప్రభుత్వం వచ్చినా మనం బాగుపడది. కాబట్టి మన శ్రామిక వర్గము మరియు బీదాబిక్కి వాళ్ళ ప్రభుత్వం వచ్చి మన నాయకులే మరి ప్రభుత్వాన్ని స్థాపిస్తే బాగుంటుంది. కాబట్టి దయచేసి ఏ ప్రభుత్వమైనా లాభం లేదు. ఇప్పుడు మనము బీజేపీ అంటున్నాము, అటు కాంగ్రెస్ అంటున్నాము, కానీ ఏదొచ్చినా మనం మూతి పనులు ఉసగొట్టుకోవడానికే ఇదంతా నడుస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు మనల్ని ఎప్పుడు చేయలేము. మన కడుపులు గాలి మనమంతా ప్రజలంతా మరియు మనం ప్రభుత్వాన్ని కోరుకోవడానికి సంఘటితమై ఒక మంచి ప్రభుత్వాన్ని చేసి బీదవాడికి కూడు నీడ గుడ్డ పెట్టే ప్రభుత్వం కావాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు కేశవ్. ఏదో ఫుట్బాల్ మీద పంచాలు చేస్తాం. డైలీ 200 పడుతుంది. మా పాటికి బియ్యం లేకున్నా కానీ క్రెడిట్ కార్డుల మీద పనులు చేసుడు. ఇది 50 రూపాయలు 60 రూపాయలు డైలీ 200 రూపాయలు పడుతుంది పని అంతే. ఊళ్ళకి ఏం సౌలతులు కావాలంటే ఊళ్ళకి ఏం సౌలతులు కావాలంటే
ఇక అన్ని మంచి చేయాలి ఊళ్ళో. ఏం సవలతులు కావాలంటే ఏం గ్రామం అన్ని ఇక నాకు పెన్షన్ రాలేదు ఇప్పటికీ. నేను వికలాంగుని, ఇదంతా డెడ్ బాడీ మొత్తం కాలిపోయింది. ఇప్పుడు 6 నెలల నేను మళ్ళీ అప్లికేషన్ పెట్టిన, ఇంక 20 వరకు రాలే. దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? సెంటర్లో ఏదొచ్చినా మంచిది. ఎట్లా పేరు పెడతావు? అందరికీ సేవ చేసేటోళ్ళే కావాలి కదా. మంచి మా మద్దతు ఏది గెలిచినా నాకు అంతా మంచిది. అట్లా అట్లెట్లా చెప్తే వ్యతిరేకం? ఏ ప్రభుత్వమైనా మంచిగా చేస్తే వాళ్ళకంతే. తొలికొండ బ్రహ్మయ్య, వడ్ల బ్రహ్మయ్య, వడ్ల పని చేస్తాం. అక్కడ పుట్టినాము. అక్కడనే ఈ తొలికొండ వెంకటేశ్వర గుడి దగ్గర పాత ఇల్లు ఉండే, అక్కడ పుట్టినా, అక్కడనే పెరిగినా. ఇప్పటికి కూడా మేము దాన్ని బాగా పాటిస్తాం. టెంపులా ఇక మా వాళ్ళనే ఇంతనో తోడుగా భజన చేసుకుంటా అవన్నీ చేసుకుంటా అక్కడనే ఏదో ఒకటి సావాదిస్తాము, తీర్థం అవుతుంది. ఇవన్నీ డెవలప్ అక్కడ ఉండే చేసినాము, ఇప్పటికి కూడా చేస్తాము. కాస్త ఏంటంటే ఆ తీర్థం అనేది రోల్ బండలో ఎక్కింది మా తాతలు ముత్తాతలే, ఇంకా వేరే వాళ్ళు గారు. రోల్ బండలో ఎక్కింది వడ్లకమ్మ రోళ్ళే. తీర్థం అత్తుడు కూడా పూర్వం నుంచి అత్తుడు కూడా అదే మాత వాళ్ళనే వచ్చేది. అర్థమైందా? ఇక ప్రపంచంలో ఎక్కడ రాదు అసలు తీర్థం. మళ్ళీ బంద్ అయింది, చాలా అయింది. బంద్ అయింది ఒక్కప్పుడు. ఊళ్ళో పసుపు కుంకుమ వేసుకుంటూ కొబ్బరికాయ కొడితే బంద్ అయింది, చాలా అయింది. మళ్ళీ ప్రపంచంలో ఇసుంటి మహత్యం ప్రపంచంలో ఎక్కడ లేదు. కానీ అవగాహన మీరు చేయదు గుడి గురించి. నా పేరు దశరథ్. వ్యవసాయం. మన దగ్గర ఏ పంటలకు ప్రాధాన్యం ఇస్తారు? ఏవి లాభాలు? ప్రజెంట్ అయితే వరికి ఇస్తారు. పసుపు కూడా ఈ సంవత్సరం 20,000 పైన అవుతుంది కాబట్టి పసుపు కూడా ఇస్తారు. పసుపు బోర్డు కావడం వల్ల పసుపు రైతు. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? బీజేపీ. 5,000 సంవత్సరాల కిందట హైందవ ధర్మాన్ని పాటించినటువంటి శ్రీకృష్ణుడు కానీ ఇతర రాముడు కానీ అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ బీజేపీ నాయకుడిగా నరేంద్ర మోడీగా వచ్చారు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయడం, దాంతో హైందవ ధర్మాన్ని ఇండియాని కాపాడాలంటే ఆయన ఉండాలి ముందు. అది మా అభిప్రాయం. 10 సంవత్సరాలు పాలించిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ కావాలని కోరుకుంటున్నారు కదా. ఆయన ఏదైనా తప్పు చేసినప్పుడు, పాలన కరెక్ట్ లేనప్పుడు చేంజ్ కావాలని కోరుకుంటారు. ఇప్పుడు ఆయన కరెక్ట్ ఉంది కాబట్టి అదే పాలన ఉంటే ఇంకా ముందుకెళ్తుంది భారతదేశం అనేది అభిప్రాయంలో ఉన్నాం. జనాలు చాలామంది ఉన్నారు. బీజేపీ చేసినవి కొద్దిగా మంచిగా ఉన్నాయి కాబట్టి దానికి బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది. నరేంద్ర మోడీ అట్లా. కేసీఆర్ ఒంటి పోకట పోయిండు కాబట్టే ఇవాళ భూస్థాపనం చేసిండు. అతను మంచి చేసిండు కాబట్టి బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. అట్లా. నమస్తే, నా పేరు నర్సారెడ్డి, తొర్లికొండ రైతును నేను. అంటే నాటి గవర్నమెంట్లా నేటి గవర్నమెంట్లా డెవలప్ ఏం కావాలా, ఏం జరిగింది? ఇంకా యాడ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. వాళ్ళైతే 6 గ్యారంటీస్ కంపల్సరీ ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి అవి అమలు అయితేనే చెప్పేస్తుంది ఏమన్నా. ఇప్పుడేం చెప్పరాదు కదా. ఇక వాళ్ళైతే అవినీతి చేసిర్రు అని ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళే నష్టపోతారు. వాళ్ళు వీళ్ళలాగా చేస్తే వాళ్ళకు కూడా అదే గతి ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకు. దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఎవరు మీ మద్దతు? నా మద్దతు ఇప్పుడు కాంగ్రెస్కి అనుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పాలిస్తున్నా ఇప్పటికి ఒక దేశంలో ఒక ప్రాజెక్టు కట్టలేదు రైతుల కోసం. రైతులకు ఒక పెన్షన్ పెడతామని చెప్పి పెట్టలేదు ఇప్పటి వరకు. ఇక కాంగ్రెస్ అయితేనే బాగుతుంది. అందరినీ ఆదుకున్నది కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి అన్ని ప్రాజెక్టులు కట్టింది, అన్ని దగ్గరలో కరెంటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి రైతులకు కావాల్సింది కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాను. నమస్తేనే, నల్లగంగారెడ్డి. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాను. అంటే మన దగ్గర పంటలు ఏవే పండిస్తారు? రైతులకు ఏం వసతులు కావాలనుకుంటున్నారు? రైతులకు వసతులు అంటే ఈ పంటలు అంటే వరి, పసుపు, మొక్కజొన్న, జొన్న, ఈ పంటలన్నీ పండిస్తారు. ఈ రైతులకు వసతులు అంటే మాకు ఇక్కడ ఫస్ట్ ఈ రోడ్ల మీద ధాన్యం ఆరబోసుకోవడానికి ఇబ్బంది అని అంటున్నారు. మాకు గవర్నమెంట్ పరంగా ఏదన్నా ప్లాట్ఫామ్ ఉంటుంది ఇస్తే మా రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాం. విలేజ్లో ఏ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏం కావాలి?
డెవలప్మెంట్ అంటే మా ఊళ్ళో 20 సీసీ రోడ్లు లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీసీ రోడ్లు కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు సీసీ రోడ్లు కంప్లీట్ చేస్తామని ఆశిస్తున్నాం. మా దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే జై కిసాన్, జై కాంగ్రెస్, జై జవాన్. శ్రీనివాస్ గౌడ్. నేను కులవృత్తి చేస్తా గౌడ్స్, కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యక్షుని, మండల ఉపాధ్యక్షుని. గౌడ్ల కోసం వాస్తవంగా ఏం కావాలనుకుంటున్నారు గౌడ సంఘం? ఏం కాదంటే మన గౌడ్స్కు సంబంధించి ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు గవర్నమెంట్ పరంగా 5 లక్షలు ఇంతకుముందు ఎక్స్గ్రేషన్ ఇస్తామన్నారు. అది గత ప్రభుత్వంలో కాలేదు, ఈ ప్రభుత్వంలో వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. దేశంలో ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది? కాంగ్రెసే బాగుండాలని అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ కాబట్టి అన్ని వర్గాలు మంచిగా ఉంటాయి, అన్ని వర్గాలు మత కుల భేదాలు లేకుండా పరిపాలిస్తాయి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు అసంటి మేధావులు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి అనుకుంటున్నాం. హాయ్, ఏం పేరు? సంజయ్. ఏం చేస్తాం? ఇంటర్ సెకండ్ కంప్లీటెడ్, బీటెక్ రెడీ. బీటెక్ రెడీ. ఓకే. దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? బీజేపీ. ఎందుకోసం? యువకులు అందరూ దేన్ని కోరుకుంటున్నారు? జై శ్రీరామ్, అంతే. ఇక అంతకుమించి ఏం లేదు. అంటే ఏం జరుగుతుంది? డెవలప్మెంట్ ఏం జరుగుతుంది? ఇండియా డెవలప్ అయితే చాలు నాకు, అంతే. రాష్ట్రాలు ఇండియా కావాలి, ఇండియా మన అఖండ భారత్ చాలు. ఏం చేస్తారు? వాటర్ ప్లాంట్. అంటే ఇప్పుడు ఈ విలేజ్లో ఏం సౌలతులు కావాలి? మాకు మా సౌలత్ ఈ గటర్ సౌలత్ లేదు, ఊళ్ళే రోడ్ల సౌలత్ లేదు. పిల్లల భవిష్యత్తు ఇద్దామంటే మొత్తం అందరు ఆగమైపోతుళ్ళు. ఎక్కడ చూసినా డ్రంక్ అండ్ డ్రైవ్ నడిపించుకుంటా మొత్తం ఏడంటే యాక్సిడెంట్లు ఇవన్నీ కథలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంది? ఇది ప్రాబ్లం లేదు. హై స్పీడ్ మీద వెళ్ళిపోతుంది, గంజాయికి ఫుల్లు, ఇవన్నీ ఉన్నాయి కథలు. చెప్పాలంటే చెప్పరాని కథలు ఉన్నాయి. బీజేపీ. నాకు ఆయన బీజేపీ ఉంటేనే మన దేశం మళ్ళీ ఎప్పటిలో బాగుపడుతుంది. అది తప్ప వేరేది ఏది వచ్చినా అని బాగుపడదు, జీవితంలో మాత్రం బాగుపడదు. ఉన్నది అది. ఇప్పుడు నేను ఈయన దందా వేసుకొని బతుకుతున్నా అంటే ఆయన వల్లనే అనుకుంటా. ఈ 10 ఏళ్ళల్లో నాకు పని లేదు, బయట దేశాలు తిరిగిన, మొత్తం తిరిగిన, 20 ఏళ్ళు తిరిగిన, రూపాయి సంపాదన లేదు. సంవత్సరానికి 82,000 కడుతున్నా ఊరి మీద. నాకేం సౌలత్, ఎక్కడైనా సౌలత్ లేకుండా అని బాధపడతలే అన్నీ నేనే చేసుకుంటున్నా. మొత్తం మెయింటెనెన్స్ నేనే, ఖర్చులు నేనే, అన్నీ నయ్యే. నా సంపాదనతో నేను బతుకుతున్నా, నా ఫ్యామిలీని బతికించుకుంటున్నా, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. నాకు ఎక్కడ ఆధారం సుఖలేదు, భూములు లేవు, ఏం లేవు. నాకున్నది ఇంత ఆస్తి, అదే ఆస్తితో బతుకుతున్నాం. ఇచ్చిన గవర్నమెంట్ ఇల్లు అది ఒకటి, దాని మీద ఉన్నా. అంటే జక్కుల మల్లేష్. ఓకే. అంటే విలేజ్లో టెంపుల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతున్నది? ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇది తొర్లికొండల పురాతన వెంకటేశ్వర మందిరం. మన ఎక్కడ ఉన్నంత ప్రత్యేకత ఎక్కడ లేదు. ఒక కొండ ప్రాంతం నుంచి జలం టైప్ ఒక తీర్థ వస్తుంది. తొర్లికొండల ప్రత్యేకత అంటే ఈ వెంకటేశ్వరం. అది ఇక్కడ ఉన్నంత ప్రత్యేకత మన చుట్టుపక్కల తెలిసిన ఎక్కడ కూడా లేదు. ఆ ప్రత్యేకత కోసము అది పురాతన గుడి ఉంది. ఆ గుడి నిర్మాణం కొరకు సాక్షాత్తు తిరుపతి నుండి వాళ్ళు అయ్యవాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి నిర్మాణం కొరకు మేము కొత్త గుడి నిర్మాణం చేస్తున్నామంటే వాళ్ళు వచ్చి సీదా తీసుకుపోయి పైన కొండపైనే కట్టుండ్రి. ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. తిరుపతిలో ఎంత ప్రత్యేకత ఉందో తొల్లికొండలో కూడా ప్రత్యేకత అంత ఉంది. అందుకని ఈ నిర్మాణం, గుడి నిర్మాణం పైన జరపండి, చాలా బాగుంటుందని చెప్పారు. ఇది ప్రతి సంవత్సరంకు శ్రీరామనవమికి ఇక్కడ జాతర జరుగుతుంది. దాని కొరకు 9 రోజుల కార్యక్రమం ఉంటుంది. ప్రతి శనివారం అన్నదాన సత్రం ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఒక 7 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రతి శనివారం సుమారు ఒక 500-600 మందికి శనివారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ చాలామంది మా గ్రామస్తులు ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఇక్కడ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నా కానీ ప్రతి శనివారం వచ్చి దర్శనానికి వస్తారు. వాళ్ళు ఉన్న మన
శ్రీరాముని జాతర కళ్యాణోత్సవానికి కానీ జాతర కానీ ప్రతి మా విలేజర్స్ ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ దర్శనానికి ప్రతి సహాయశక్తుల అందరూ ప్రతి ఒక్కరు కృషి చేస్తారు. గుడి డెవలప్మెంట్ కానీ ఇంకా మీకు ఎన్ని వేల నిధులు కావాలి? మాకు ప్రజెంట్లీగా మా గుట్ట పై దాకా రోడ్డు వేయడానికి సుమారుగా ఒక 48 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు దీన్ని సుమారు ఒక 3 కోట్ల ప్రాజెక్టు ఈ గుడి నిర్మాణానికి. దానికి ఇప్పుడు ప్రతి ఇంటింటికి ఎవరి వంతు సాయం కోసం వాళ్ళ కొరకు ఎవరిని అంటే బలవంతం లేకుండా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఎంత రాస్తే భగవంతుని దానికి అంత నిధులు సమకూరుస్తున్నాం. గవర్నమెంట్కి ఏం కోరుతా ఉన్నారు? గవర్నమెంట్కు మేము కూడా దీనికి మొన్న ఎమ్మెల్యే తట్టుకి వెళ్ళడం జరిగింది. మా కొత్త కమిటీ అక్కడికి పోయితే మా ఎమ్మెల్యే గారు చెప్పినారు, మీరు గుడి అది ప్లాన్ చేయించి ఎస్టిమేట్ వేపిస్తే మా వంతు సహకారం చేసి మన మినిస్టర్ దానికి కన్సల్టెంట్ మినిస్టర్ దేవాదాయ కమిటీ అలా మినిస్టర్తోని మాట్లాడి ఎల్పి వేపిస్తని భూపతి రెడ్డి గారు చెప్పడం జరిగింది. నా పేరు గంగు. ఏం చేస్తావు? నేను మొన్నదాకా బీడీలు చేసిన, ఇప్పుడు పానం ఆరోగ్యం ఉంటలేదు, బీపీ డౌన్ అవుతుందని ఇక ఇంటికన్నా కూక్కుంటా, ఎక్కడ పోను. ఊళ్ళో మీకు ఏం సౌకర్యం అవుతుంది? ఏమున్నది నాన్న, నేను బతికేది ఇది ఒకటే, నాకు ఆధారం ఏం లేదు. నెలకు 2000 పింఛన్ వస్తుంది, అవి కూడా గంతే. అది మొన్న పెట్టిండు, ఏం లేదు. ఒక 6 కిలోల బియ్యం వస్తాయి, దాని మీద బతుకుడు. 20 కిలోల బియ్యం తెచ్చుకుంటా నాన్న, ఎన్ని వద్దులు తింటా. ఒక మాట ఏమో భర్త లేడు ఇంటి మీద ఉన్నా, ఆట ముందున్నాడు వేసుకుంటా, ఆటంగా అన్నాడు, ఇంటికాడు ఉంటా. ఇప్పుడు ఇంకోటి, సెంటర్లో ఏ గవర్నమెంట్ అయితే మంచిగా ఉంటుంది? కాంగ్రెస్ రావాలా, పువ్వు రావాలా? మేము అనేది ఒకటి ఆలోచించుకుంటున్నాం, పువ్వు వస్తే మాకు ఇంత సహకారం చేయాలి, ఇంత మా పేదలకు, ఇంత గరీబ్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవి చేయాలి. ఇప్పుడు మా బాలయ్య కూడా అదే ఉన్నాడు కదా, ఇల్ర బాలయ్య అనేటోడు, పువ్వు గుర్తికే ఉన్నాడు, వాళ్ళ అక్కను నేను. ఇప్పుడు సెంటర్లో పువ్వు వస్తేనే మంచిగా ఉంటుంది. కానీ పువ్వు రావాలా నాన్న, పువ్వు రావాలా, కానీ మనకు బతుకు చెయ్యాలా, ఉద్యోగాలకు పేదలకు ఇంత సహకారం చెయ్యాలా. ఈ ధరలన్నీ పెంచిండ్రు, ఇవేం ధరలు పెంచుతున్నారు, ఉప్పులు పప్పులు ధరలు అంటే మేము బతికేటట్టున్నామా? పువ్వు తగ్గుతాయి, తగ్గింపు చేయాలంటే చూస్తున్నాం మేము, కుట్టాడేది కదా ఒక్కటే. मेरा नाम मोहम्मद कमालुद्दीन। अभी तोलीकोंडा में क्या डेवलपमेंट होना चाहिए? तोलीकोंडा में क्या डेवलपमेंट क्या बाकी है, क्या होना? अभी तोलीकोंडा में तो अभी नाले अभी सही नहीं है, अभी सीसी रोड्स बाकी है, और रोड तो हो गया, मेन रोड तो मेन प्रॉब्लम तो वो तो हो गया। फिर अब सब तो मिलके तो रहे थे गांव में, सब अच्छा, कुछ लड़ाई बिगड़ाई नहीं रहता, सब कमेटी सबके साथ अच्छा रहते हम लोग भी। और क्या है, मस्जिद का डेवलपमेंट क्या? मस्जिद के लिए तो हम लोग अभी हमारा पास तो ज़्यादा आदमी नहीं है, अच्छा 15-20 आदमी तक रहते बस। तो फिर हम लोग कुछ ज़्यादा वो नहीं रहे, तो फिर हमारे भी दूसरे लोग आके और मदद करके फिर हमारे को मस्जिद बना के दिए। पैसे भी हमारे पास, हमारा थोड़ा एक कमेटी हाल है वो थोड़ा बना लिए, लेकिन उसका भी बहुत काम बाकी है, वो थोड़ा उसके लिए कुछ मदद करे तो हम लोग के लिए भी थोड़ा सही रहता। हम लोग पूरा घर घर को डाल के भी बस नहीं हो रहा है, थोड़ा गवर्नमेंट देगा तो वो कमेटी हाल थोड़ा सही कर लेता, हम लोग को अच्छा रहता। सेंट्रल में कौन सा गवर्नमेंट आएगा तो अच्छा रहेगा? सेंट्रल में हम लोग के लिए कांग्रेस सही है। कई को बोले तो अब देखो, ये हिंदू मुस्लिम का लड़ाई हो रहा है, पहला वैसा नहीं रहता था। हाँ, पहला सही रहता था, सेकुलरिज्म रहता था, अभी सेकुलरिज्म नहीं है, वो पूरा हिंदुइज्म का जो वो चल रहा है, वो उसका कोई मुश्किल नहीं। डेवलपमेंट के लिए कोई भी अच्छा है, लेकिन इसमें क्या है, ये बीजेपी वाला का हिंदू मुस्लिम का लड़ाई चलता है, वो सही नहीं है, बस उतना ही। वो बीजेपी में आएगा भी डेवलप सही थोड़ा कर रहा है, वैसा नहीं, लेकिन वो लोग क्या है, हिंदू मुस्लिम के लिए वो करता है, वो एक हम लोग को ज़रा पसंद नहीं है। लेकिन बीजेपी नरेंद्र मोदी भी डेवलप करता है, कार्यक्षमता करता है, लेकिन ये हम लोग को क्या होता है, ये हिंदू मुस्लिम के बारे में पब्लिक में वो नहीं करना चाहिए। ओके, सब कुछ सही, जो तुम्हारा भगवान है, जो हिंदू का मुसलमान का मुसलमान भगवान है, उसको किसका उन्होंने मान लेता है ना, उसमें कुछ वो नहीं है, लेकिन अपने आपस में लड़ाई नहीं रहना चाहिए बस। वो नरेंद्र मोदी आने दो या कोई भी आने दो, कांग्रेस आने दो, कोई भी आने दो,
लेकिन हम लोग को क्या है बोलते हम लोग जैसा न्यूज़ में सुनता है ना वो हम लोग को थोड़ा दिल को अच्छा नहीं लगता है। पहला हम लोग बचपन से यही गाँव में, अभी मेरा 50 ईयर्स हो सा है, पहला अच्छा रहता था, अभी माहौल चेंज आ रहा है। ये माहौल हम लोग के लिए दिल को अच्छा नहीं लगता है। दोस्ती अभी आप है, मैं है, अब नवीन है, हम लोग सब बचपन से पाले परवरिश हुए, दोस्ती में हुए। ऐसा अभी दोस्ती है, अभी भी है, लेकिन हम लोग को खुद थोड़ा चेंजिंग हो रहा है। ये क्या है, हिंदू मुस्लिम, अरे हिंदू का है रे भाई, ये हिंदू का, अरे उसमें क्या है रे भाई, हिंदू का है कोई भी है, अब भी हम लोग भी यहीं पैदा हुए हैं ना, तो फिर हम लोग को ऐसा वो करने से थोड़ा दिल को हो जाता है। बस कोई भी हो, मोदी होने दो, कोई भी होने दो, डेवलपमेंट चाहिए बस। इसमें हिंदू मुस्लिम का लड़ाई वो ये हम लोग को पसंद नहीं आता, बस इतना ही है। వాస్తవానికి జక్రాన్పల్లి మండలంలోని ఒక తొర్లికొండ గ్రామంలో మొత్తం 4000 పైచిలకు జనాభా ఉన్నటువంటి గ్రామం. అందులో భాగంగానే కూడా 2900 మంది ఓటర్లు, 2900 మందిలో కూడా 1100 మందికి పైగా మహిళా ఓటర్లు, 900 మంది పురుష ఓటర్లు ఉండడం జరిగింది. ఈ గ్రామంలో కూడా ప్రధానంగా పండించే పంటలను వరి, జొన్న, పసుపు లాంటి పంటలు ఇక్కడ పండించడం జరుగుతుంది. స్థానికంగా మనం గ్రామాల ముఖ చిత్రం చూడడం జరుగుతుంది. ఇక్కడి రైతాంగం చాలా అంటే లాభాల పంటలైనటువంటి పసుపు, వరి, జొన్న పంటలు సాగు చేయడంతో పాటు ఇక్కడ వ్యాపార సముదాయం కూడా పెద్ద ఎత్తున మంచిగా కొనసాగేట్టుగా కనబడుతోంది. అంటే ఆర్మూర్కు కేవలం 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామం అభివృద్ధి గ్రామంగా కూడా మనకు కనబడుతుంది. ఎక్కడ కూడా పురాతన ఇండ్లు అంటే నాటి కాలంలో నిర్మించినటువంటి పెంకుటిండ్లు కూడా ఇక్కడ కూడా కనిపించడం లేదు. అన్ని దాబా ఇండ్లలే చేసుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా కూడా చాలా మంచిగానే ఉన్నటువంటి గ్రామం. అలాగే ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అన్ని విధాల పంటలు పండించి ఇతర ప్రాంతాల నుంచి కొందరు వచ్చిన వారు కూడా ఇక్కడ జీవిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. సాధారణంగా అయితే కూడా ప్రతి గ్రామంలో బిజినెస్కి కొన్ని ప్రాంతాలు మారుమూలంగా ఉన్నప్పటికీ బిజినెస్కి కూడా ఈ గ్రామం చాలా డెవలప్మెంట్గా ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ చూస్తున్నాం. ప్రజానాడి కార్యక్రమం ద్వారా ఏదైతే జక్రాన్పల్లి మండలంలోని తొలికొండ గ్రామంలో ప్రజల మనోభావాలను స్థానిక మా ప్రతినిధి నవీన్ సహాయ సహకారులతో కూడా తీసుకోవడం జరిగింది. అలాగే గ్రామంలో కూడా ఏ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు, అలాగే ఈ యొక్క జరిగినటువంటి 10 సంవత్సరాల కాలంలో నూతన ప్రభుత్వ హయాంలో కూడా ఎలా అభివృద్ధి జరిగింది, అలాగే ఎలాంటి మౌలిక వసతులు కావాలి, రానున్న రోజుల్లో కూడా ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు, ఏది అధికారంలోకి వస్తే బాగుంటుంది అన్న విషయాలను కూడా ప్రజల నోటి మాటల ద్వారానే మనం వినడం జరిగింది. ఇది తొలికొండ గ్రామంపై ప్రజానాడి K6 అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. కెమెరామెన్ సాజిద్తో సునీల్, K6 ఛానల్, తొలికొండ గ్రామం నుంచి.